మామూలుగా ఉండదు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సంవత్సరంలో కేవలం 9 రోజులు మన సాగర కనకదుర్గ టెంపుల్ కి విజిట్ చేయడానికి బోటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ బోటింగ్ కి ఎలా వెళ్ళాలో చాలా మందికి తెలియదు. ప్రజెంట్ అయితే నేను ద్వారకా బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బస్ స్టాండ్ నుండి నేను రూట్ మ్యాప్ అయితే చూపిస్తాను. ఆ సాగర కనకదుర్గ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో చూసేయండి. మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి అయితే మనం అయితే జగదాంబ వైపు అయితే రోడ్ మ్యాప్ తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మనకు జగదాంబ వెళ్ళే రోడ్ లో అయితే చూడండి, మీకు ఇక్కడ కేఎఫ్సి కనిపిస్తుంది. ఇందుకు మెయిన్ ఏంటంటే రూట్ మ్యాప్ జీవీఎంసీ. ముందుకు వెళ్తే జీవీఎంసీ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి జిల్లా కోర్టు. ఈ జిల్లా కోర్టు దాటించి తిన్నగా వెళ్తే మీకు ఒక మెయిన్ క్లాక్ టవర్ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. రూట్ మ్యాప్ చూపిస్తున్నానంటే కొత్త వాళ్ళకి చాలా మందికి ఎలా వెళ్ళాలో తెలియదు. నేనైతే రూట్ మ్యాప్ అందుకే చూపిస్తున్నా. ఇది మెయిన్ అట్రాక్షన్ గా కట్టించారు. ఇది అట్రాక్షన్ అయిపోయింది. ఇది ఇంతకుముందు జగదాంబ సెంటర్ లో జగదాంబ హాల్ అయితే నేను ఇప్పుడు ఈ క్లాక్ టవర్ అయిపోయింది. వైజాగ్ కి అట్రాక్షన్ గా మారిపోయింది క్లాక్ టవర్. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా జగదాంబ, అది జగదాంబ హాల్. అది పక్కనే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. మనం స్ట్రైట్ గా కిందకి వెళ్తే మనకి పూర్ణ మార్కెట్ కూడా వస్తుంది. మీకు జగదాంబ సెంటర్ లో మొత్తం క్లాసింగ్ సంబంధించిన షాప్స్ అన్ని కనిపిస్తాయి. చూడండి, ఆల్ బ్రదర్స్, షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఈ జగదాంబ సెంటర్. రీసెంట్ గా ఈ నంది స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు. కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఇప్పుడు చిత్ర కింద మారిపోయింది. ఒకప్పుడు దీన్ని సెంట్రల్ మాల్, ఒకప్పుడు వైజాగ్ సెంట్రల్, ఇప్పుడు సెంట్రల్ గా మారిస్తారు. ప్రజెంట్ ఉన్నదైతే పూర్ణ మార్కెట్. ఇదంతా కూడా శివమణి 9840222338. అప్పట్లో ఎక్కడ తిరిగి కూడా శివమణి నాగార్జున. మీరు చూస్తున్న ఈ మార్కెట్ లోపల చాలా పైట్లు అయితే తీశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ ఇది. చూడండి, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. అయితే మనం పూర్ణ మార్కెట్ నుండి డౌన్ కి వచ్చి పోత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారిలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అస్సలు ఖాళీ లేనట్టుంది. లోపల వెళ్తున్న జనాలు చూస్తున్నారు కదా, రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నవరాత్రుల టైం కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. పూర్ణ మార్కెట్ డౌన్ ఎండింగ్ పాయింట్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా దారి అయితే చూడండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మనకి కనిపిస్తుంది. అంటే మీరు మజిలీ సినిమా చూస్తుంటే ఈ లొకేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. మీలో ఎంతమంది మజిలీ సినిమా చూస్తారో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ నుండి పోర్ట్ ఏరియా అయితే 0.4, విశాఖ కంటోన్మెంట్ టెర్మినల్ అంటే 0.6, ఫిషింగ్ హార్బర్ 1 కిలోమీటర్, ఆర్కే బీచ్ కి అయితే 3.8 ఉంది. మనమైతే కిందకైతే వెళ్ళాలి. మన జర్నీ మనం వెళ్ళాల్సింది పోర్ట్ ఏరియాలో కాబట్టి ఇక్కడ నుండి 400 మీటర్లు ఉంటుంది. ప్రజెంట్ ఈ లొకేషన్ అయితే చూడండి బాగా. ఇక్కడే సమంత అయితే బస్ స్టాప్ కదా, ఈ బస్ స్టాప్ నుండి దిగుతుంది. మళ్ళీ మూవీలో మొత్తం కూడా సీన్స్ అయితే ఇక్కడ తీశారు. చూడండి, వీళ్ళు కూడా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సాగర కనకదుర్గ టెంపుల్ కి వెళ్తున్న వాళ్ళ అయి ఉండొచ్చు. ఈ మసీదు ఆర్చ్ ఉంది కదా, ఈ మసీదు ఆర్చ్ కింద అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది.
మనమైతే పోర్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము ప్రెసెంట్. చూడండి మీకు తిన్నగా కనిపిస్తుంది, రైట్ సైడ్ లో అయితే ఒక చర్చ్ కనిపిస్తుంది. ఆ చర్చ్ మీరు సాగర్ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు టైం ఉండి కొంచెం పైకి వెళ్ళి చూడాలి అనుకుంటే ఈ రోజు హిల్స్ చర్చ్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళాల్సిన దారి అయితే ఆ పట్టాల వరకు వెళ్ళాలి. మనం కొండ మీదకి అయితే వే ఉంటుంది. చూడండి మనకి సాగర్ కనకదుర్గ టెంపుల్ కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బైక్స్ అయితే ఇక్కడ రోజు హిల్స్ చర్చ్ దగ్గరలో అయితే ఆపేస్తున్నారు. ఇదే మనకి అందరికి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ అయితే ఎలా చేయట్లేదు. చాలా మంది భక్తులు అయితే మార్నింగ్ 4కే వచ్చేసారని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేసరికి అక్కడ జనాలు అయితే ఎంతమంది ఉన్నారో, క్రౌడ్ ఎంతమంది ఉందో చూద్దాం. మార్నింగ్ విశాఖపట్నం పోర్ట్ ఏరియా అయితే లోపలికి అయితే ఆర్చ్ కిందలో వెళ్తే పోర్ట్ లోకి వెళ్తాము. రైట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ నుండి అయితే మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. సాగర్ కనకదుర్గమ్మ టెంపుల్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. రిటర్న్ లో వచ్చేటప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటే. చూడండి బార్ గేట్స్ లోపల వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందో చూసేద్దాం. వస్తున్నారు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మార్నింగ్ 9 అయ్యేసరికి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ బోటింగ్ అయితే ఉంటుంది. అడల్ట్స్ కి 40 రూపీస్, చైల్డ్ కి 20 రూపీస్ టికెట్ అయితే. చూడండి కౌంటర్ అయితే పెద్దదిగానే ఉంది. చూడండి మీకు కనిపిస్తున్న కొండ మీద అయితే రోజు హిల్స్ చర్చ్ అయితే ఉంది. పక్కన అయితే ఇలా ఫెరీలోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. బార్ గేట్స్ అయితే పెట్టారు. ఈ లోపల అయితే మనం వెళ్ళాలి. లోపల క్రౌడ్ ఎంత ఉందో మనకు తెలియదు. మన టైం ఎంత పడుతుందో కూడా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తా. ప్రజెంట్ అయితే 9:30 అవుతుంది. లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల క్రౌడ్ బట్టి మనం బోటింగ్ ఎక్కి అవతల వైపు ఉన్న సాగరదుర్గ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేసరికి టైం ఎంత అవుతుందో చూపిస్తా, చూసేయండి. మరి బోటింగ్ కి వెళ్ళి చాలా మంది భక్తులు అయితే రిటర్న్ అవుతున్నారు. చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయారు ఆల్రెడీ. చూడండి నెక్స్ట్ బోట్ లో మనమే వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక బోట్ అయితే వెళ్తుంది చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న బోట్ అయితే ఇది. ఆల్రెడీ ప్రయాణికులు అందరూ ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం బోట్ అయితే ఎక్కేసాము. వెళ్ళిన బోట్ అయితే రిటర్న్ అయిపోయింది. దర్శనంకి వెళ్ళి వీళ్ళందరూ అయితే రిటర్న్ అయితే అయిపోయారు. సాగర్ కనకదుర్గ టెంపుల్ సగం అయితే వచ్చేసాము. చూడండి చుట్టూ లొకేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. మన వైజాగ్ మామూలుగా ఉండదు. క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. మీలో ఎంతమంది ఆల్రెడీ బోట్ ఎక్స్పీరియన్స్ చేశారు కింద అయితే కామెంట్ అయితే చేయండి మస్ట్ అండ్ షుడ్ గా. వచ్చేసాం మనం ఆ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. అక్కడ టెంపుల్ ఉంటుంది. వెళ్ళడానికి ఎంత కంగారు పడుతున్నారో రిటర్న్ బోట్ ఎక్కడానికి కూడా అంతకన్నా వేగంగా కంగారు పడి వస్తున్నారు. చూడండి అక్కడ రిటర్న్ బోట్లు వెళ్ళిపోతాయేమో అని. కానీ ఈవినింగ్ వరకు కూడా బోటింగ్ అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్ గా అయితే బోటింగ్ ప్రయాణం అయితే అయిపోయింది. మనం ఇంకా సాగరగిరి కనకదుర్గ టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ దుర్గాదేవిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ సాగరగిరి కనకదుర్గ టెంపుల్ కి వచ్చేటప్పుడు మనం బోట్లో అయితే వచ్చాము. మనం చాలా మంది వెళ్ళాలనుకుంటే ఆటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి టెంపుల్ కి. చూడండి అయితే ఇక్కడ అయితే ఆటోలు అయితే ఉన్నాయి.
కింద తిరుగుతుంది ఉంది కదా అవుట్ సైడ్ వెళ్ళే రోడ్డు చూడండి ఆల్రెడీ రిలీవ్ అయితే తీసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత ప్లేస్ కూడా చాలా ఆత్మ స్కాన్ లేదనుకున్న ఒక 900 పేమెంట్ అబౌవ్ ఉంటుంది. టెంపుల్ ఉండాలి, నడవచ్చు. మాకు టైం లేకపోతే ఆటో ఇదే ఎక్కేసాను. అయితే మనం సాగరగిరి కనకదుర్గ టెంపుల్ కి అయితే పైకి అయితే వచ్చేసాము. కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడమే ఇంకా లేటు. జనాలు అయితే చూడండి అలా క్రౌడ్ అయితే మెల్లిమెల్లిగా పెరుగుతున్నారు. వచ్చిన ఆటోలన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. రిటర్న్ వెళ్ళడానికి కూడా సదుపాయం అయితే ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే మేము 10 లోపు రావడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా టైం పెరుగుతున్న కొద్ది క్రౌడ్ కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతానికైతే జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. ప్రసాదాలు చూడండి ఎలాగైతే తయారు చేసి కడుతున్నారో. ప్రసాదాల కౌంటర్ అయితే ఇదే. ఆయిల్ చెప్పండి. టెంపుల్ కి వచ్చే భక్తులకి అయితే మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 3 దాకా అయితే బోటింగ్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఆ తర్వాత బోటింగ్ అయితే ఉండదు. ఎవరైనా దర్శనం చేసుకోవాలి బోటింగ్ లో వెళ్ళి అంటే మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 3 దాకా అయితేనే బోటింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సాగరగిరి కనకదుర్గమ్మ టెంపుల్ కి ఎలా రావాలో ఈ వీడియోలో అయితే మీకు అందరి కోసం చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.